ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో ఒంటిగా కొండప చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రమలు యేసువా చుట్టగాను, శత్రుముఖ నిన్ను బాటగాను. శ్రమలు యేసువా చుట్టగాను, శత్రుముఖ నిన్ను బాటగాను. శాంతముతో శరణుని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరికీ వందనాలు. ఇరువురు సహోదరులకి క్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని అంకుల్ గారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మనం సమయం ఇద్దాము. దయచేసి అందరూ మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని సైలెంట్లో పెట్టండి. దయచేసి ఒకవేళ ఫోన్ వస్తే అవసరం అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడాలని మనం చేస్తున్నాము. మనం ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసిన వారు ఈరోజు మనందరికీ భోజన ఏర్పాట్లు చేసిన కుటుంబము స్టీల్ ప్లాంట్ సోదరులు జాన్ గారు, వారి ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫిబ్రవరి 14న, ఫిబ్రవరి నెల వారు కోరారు. అయితే బర్త్డే అయిపోయింది. అయినా ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాము.
సోదరులు, మన మధ్యలో ఉన్న సోదరులు హనుమంతరావు గారు ప్రార్థించాలని మనం చేస్తున్నాము. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టిని నాయన సృజించిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తి ఉండిన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించి పోషించి సంరక్షించి నాయన నిరంతరం మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ సమయంలో తండ్రి, సహోదరులు ప్రేమించి అనకాపల్లి సంఘం ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికలో మేమందరం నైనా మీ సన్నిధిలో కూడడానికి మీరు సహాయం చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి ఆత్మీయ కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఉన్నాను ఆయన. ఈ సమయంలో తండ్రి, మా యొక్క సహోదరులైనా జీవన్ గారిని మా మధ్యకు తోడుకొని వచ్చి మీ లేఖనాలైనా మాకు వినిపింప చేయడానికి సహోదరుని మానసికంగాను శరీరంగాను మీరు సిద్ధపరిచి తోడుకొని వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులు తండ్రి, మీ లేఖనాలను ఆయన మాకు వివరిస్తూ ఉండగా సహోదరులు తోడుగా ఉండి సహోదరులకు తగిన జ్ఞానం ఇచ్చి నాయన మా అందరికీ నాయన అర్థమయ్యే విధంగా బోధించగలుగుతూ సహాయం చేయండి. లేఖనాల గురించి మేము నాయన వాటిని విడిచిపెట్టకుండా వాటిని నాయన మా జీవితాల్లో మేము అన్వయించుకొని మా లోపాలు మేము సరిచేసుకుని నీకు ఇష్టంగా నీకు అనుకూలంగా మేము అందరం జీవించగలిగేటట్టు మాకు సహాయం చేయమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నాయన. ఈ కూడిక తండ్రి భోజనాలు ఏర్పాటు చేసిన మా సహోదరులైనా జాన్ గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. జాయిల్ నాయన బర్త్డే సందర్భంగా తండ్రి సహోదరులైనా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు స్తుతులనైనా ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించమని, ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో సహాయం చేసిన సోదరులకి హనుమంతరావు గారికి క్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మన మధ్యన జీవన్ అంకుల్ గారు ఉన్నారు. జాష్ అంకుల్ గారు అనారోగ్య కారణంగా రాలేకపోయి ఉన్నారు. అందుని బట్టి జీవన్ అంకుల్ గారు ఈ రోజంతా మనకి దేవుని యొక్క లేఖనాలని వివరిస్తారు. దయచేసి అందరూ గమనించి మధ్యాహ్నం కూడా 3:30 వరకే క్లాస్ ఉంటుంది. ఎవరు వెళ్ళిపోకుండా అందరూ ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాము. అంకుల్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తారు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తక్కువ మంది ఉన్నాం, అందరూ ముందుకు వచ్చేయాలని మనవి. ఎక్కడో కూర్చోవడం కాకుండా ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. తక్కువ మంది ఉన్నాం కదా. $228 నెలల క్రిందట సోదరులు జాషువా గారు అనకాపల్లిలో బైబిల్ తరగతి జరుగుతుంది, నువ్వు వాక్యం చెప్పాలి అన్నారు. అలాగే అన్నాను.
నేను 66 పుస్తకాలు చెప్తాను. తాను జాషువా గారు 66 పుస్తకాలు చెప్తానన్నారు. నన్ను మాత్రము ఆత్మీయ జీవితానికి సంబంధించిన పాఠాలే చెప్పమని కోరారు. ఆత్మీయ జీవితానికి సంబంధించిన పాఠాలు అంటే శరీరానికి సంబంధించినవి తక్కువ అని. యేసు ప్రభు క్రొత్త జన్మ గురించి మాట్లాడితే ఇశ్రాయేలీయులకు బోధకుడైన నీకోదేము అది భౌతికం అనుకున్నాడు. కొత్తగా జన్మించితేనే కానీ ఒకడు దేవుని రాజ్యంను చూడలేడు అంటే ముసలివాడు ఎలాగ తల్లి గర్భంలో ప్రవేశించగలడు అంటే యేసు ప్రభు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు అన్న మాట చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అన్నాడు. దాన్ని బట్టి ఈవేళ చాలా జాగ్రత్తగా లేఖనాల్ని పరిశీలించాలి. పదో వచనంలో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం మాట్లాడుకున్నాం. 10వ వచనంలో యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా. 12వ వచనంలో భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు. ముందుకొచ్చేయండి, అందరూ ముందుకొచ్చేయండి. ఆత్మీయమైన పాఠాలు నాకుండే చెడ్డ అలవాటును బట్టి అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తాను పైన వేస్తాను. కొంతమందికి కష్టం అనిపిస్తుంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమంది ఏకాగ్రతతో వింటారు, సరైన జవాబు చెప్తారు. వాళ్ళు వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అని నేను అనుకుంటాను. మామూలుగా అయితే యవ్వనస్తులైన వాళ్ళు, మధ్య వయస్కులు సమాచారాన్ని సేకరించే విషయాలను అయితే సరదాగా వింటారు, చాలా విషయాలు నోట్ చేసుకుంటారు, రాసుకుంటారు. ఆత్మ జీవితం అయితే ఏం చేయాలి? నన్ను నేను ప్రశ్నించుకోవాలి. పాఠం చెప్పడం వేరు, జీవితాన్ని గురించి పరిశీలించుకోమని చెప్పడము వేరు. కాబట్టి ఆత్మీయ పాఠాలు చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? విన్నవారు తమ జీవితాన్ని గురించి తాము ప్రశ్నించుకోవలసి వస్తుంది. నెగటివ్ పాజిటివ్ నాకు తెలీదు, అనుసరిస్తున్నారో అనుసరించడం లేదు అన్నది నాకు తెలీదు. మీకు దేవునికి తెలుసును, ఇంకొకరికి కూడా తెలుసును. ఎవరై ఉండొచ్చు? ఎవరు ఆత్మీయ జీవితము ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో, కృషి చేస్తున్నారో వానికి కూడా తెలుసు. సో ఆత్మీయ జీవితానికి సంబంధించిన పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉండదు. ఒక బోధకుడికి చెప్తే యేసుప్రభు ఒకటి చెప్తే అతను ఇంకోటి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఆత్మీయంగా ఉండే జీవితాన్ని గురించి మాట్లాడితే భూ సంబంధమైన జీవితాన్ని గురించి అతను ఆలోచిస్తున్నాడు. సామాన్య ప్రజల్లో ఒకడు కాడు, మరి అతను ఇశ్రాయేలీయులకు బోధకుడు. ఆత్మీయ పాఠాలు అలా ఉంటాయి. చాలామంది
ఆసక్తి ఎక్కువగా చూపరు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన కారణము నన్ను నేను ప్రశ్నించుకోవాలి. లేకపోతే ఈ టీచర్ అయినా ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు నేను ఏ జవాబు చెప్పినా, అంటే ఒకవేళ వినకపోతే, అర్థం చేసుకోలేకపోతే జవాబు వేరే రకంగా ఉన్నప్పుడు బాగోదు అందరి మధ్యన అనిపిస్తుంది. అందుకే ఆత్మీయ పాఠం అంటే ఎక్కువ మందికి ఆసక్తి ఉండదు. ఓకే, రక్షణ గురించి చాలామంది మాట్లాడతారు. చాలామంది మత్స్యకల వాళ్ళు మాట్లాడతారు, మన సోదరులు మాట్లాడతారు. ఏమిటి అంటే రక్షణ లేని వారని, రక్షణ అనుభవం లేని వారని, రక్షణను పొందిన వారని, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. రక్షించబడని వాళ్ళు అన్నమాట అంటారు. ఎందుకు రక్షణ అంటే నిజంగా నాకు అర్థమైందా అని. రక్షణ అంటే తెలుగులో భద్రత అని, సురక్షితమైన స్థితి అని. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం ఏం చెప్పితే, పాపమేమో యజమాని, మనకి ఇష్టమున్నా లేకపోయినా ఏం చేయమంటే అది అభద్రత భావము, సురక్షితంగా ఉండే స్థితి కాదు, రక్షణ లేని స్థితి. నేను అనుకున్నవి నేను చేయను. నేను భక్తిపరుని గురించి మాట్లాడుతున్నాను, ఆత్మీయంగా జీవించాలనుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను, నీతిగా జీవించాలనుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా జీవించాలనుకున్న వ్యక్తులకు పాపం ఆధీనంలో ఉంటే తాను అనుకున్నవి అది చేయనివ్వదు. ఏది? మీ కేర్ఫుల్. నా క్లాసులో ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? వాల్యూమ్ తగ్గించాలంట చూడు. ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అని. కొలసలకు పౌలు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. సువార్థికులైన మనం చాలా చాలా శ్రద్ధతో జాగ్రత్తతో మనసులో పెట్టుకోవాలి. 1వ అధ్యాయము 28వ వచనంలో ప్రతి మనిషిని, కొలసే 1:28, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సువార్తికుని పాత్ర ఏమిటి? ఇంకొకసారి బైబిల్ తెలీదా? మూసేసావా? ఏం చేయాలి? ప్రతి సువార్థికుడు ఏం చేయాలి? తాను సువార్థికుడు. ఎవరు? పౌలు సువార్థికుడు, బోధకుడు, అపోస్తలుడు. ఓకే, 3 పాత్రలు పోషించాడు. బోధకుడుగా, సువార్థికుడుగా తన పాత్ర ఏమిటి? సంపూర్ణంగా చేయడం అంటే ఎఫెసీ పత్రికలో అంటాడు 4:11 వచనంలో, ఎప్పుడు వినే మాట క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు. అంటే సువార్తికుని పాత్ర ఏమిటి? ఇంకొకటిగా ఆలోచించాలి. అంటే రెండింటిని జతపరిచి కొలసి 1:28, ఎఫెసీ 4:11లో సువార్తికుని పాత్ర ఏమిటి చేసి ఎలా తెలుస్తుంది? నీలిమని పేరు నీలిమను యేసుప్రభును పక్కన పెట్టాలి. ఎవరు పెడితే దేవునికి వాళ్ళిద్దరూ ఒకలా కనబడాలి.
ఒకలాంటి గుణాలు కలిగిన, అది ఎవరి పాత్ర? ఎంతమందిని గురించి పట్టించుకుంటావు? అలాగా నేను ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంటాడు పౌలు. ఎవరు ఎదుట నిలబెట్టాలి? దేవుని ఎదుట నిలబెట్టాలి. ఏం చేసిన తర్వాత దేవుని ఎదుట నిలబెట్టాలి? సంపూర్ణుడు అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అది సాధించాలి. అది ఒకరు సాధిస్తున్నారో లేదో అనేది ఎవరు పట్టించుకోవాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ అనేది భద్రంగా ఉండడము, సురక్షితంగా ఉండడము అని అర్థము. లోకంలో దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. రక్షణ పొందాము, రక్షించబడని వాళ్ళు, ఇంకా రక్షణే లేదు, ఇంకా చాలా చాలా రక్షణ వచ్చింది అన్నవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. పాపం ఆధీనంలో ఉన్నప్పుడు స్వార్థకులే జాగ్రత్తగా వినాలి, బహుశా ఫాలో అవ్వగలరేమో. భక్తిగా ఆత్మీయంగా జీవించాలి అనుకున్న వ్యక్తి జీవించకుండా చేసేవాడు అపవాది. తాను భద్రంగా లేను, అయ్యో నా జీవితం ఇలాగ అయిపోయింది అని ఎలాంటి వాడు అనుకుంటాడు? నేను ముందే చెప్పాను, మీరు నాతో లేక మీకు అర్థమైనట్టుగా నేను చెప్పడం లేదేమో. నేను భక్తిగా జీవించాలి అని కోరుకున్న వ్యక్తి పాపం అధీనంలో ఉంటే తాను జీవించగలడా? అది బాధపడుతున్నాడు. రోమీయులకు పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు. అంటే దానికి ముందు 15వ వచనంలో ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చెయ్యక ద్వేషించినదియే చేయుచున్నాను. 24వ వచనంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, పాపము ఆధీనములో ఉండే భక్తిగా జీవించాలనుకున్న వ్యక్తి యొక్క వ్యధ, బాధ, ఆవేదన అది. అతనికి ఏం లేదు, భద్రత లేదు, రక్షణ లేదు, సురక్షితంగా ఉండే అవకాశము లేదు. అది అభద్రత భావము కలుగజేసే స్థితి. అందరూ కాదు, అందరూ అలా ఆలోచించరు, అందరూ అలాగా ఆలోచించరు. ఎవరు ఆలోచిస్తారు చూద్దాం. స్త్రీలు ఎవరు చెప్తారు? ఎవరు అలా ఆలోచిస్తారు? నేను చేయాలనుకున్నప్పుడు కూడా చేయలేకపోతున్నాను అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఫాలో అవుతున్నాను. అతను అంటాడు నేను ఎంతటి దౌర్భాగ్యుడను. ఆ స్థితి నుండి దేవుడు మనల్ని సురక్షితమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. చెరసాల్లో జీవిత ఖైదు వేయబడిన వ్యక్తిని 10 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చి ఫ్రీగా లోకంలో జీవించాలని వదిలేస్తే ఎంత సంతోషిస్తాడో, పాపము అనే చెరలో ఉండే మనల్ని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి, పాపానికి పరిహారము ఎవరు చిందించారు? నేను చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాలి, పరిహారం చెల్లించాలి. లేకపోతే అది రెండు నా చేత కాదు. నాకు బదులుగా పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, పవిత్రుడైన దేవుడే తన రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి ఆ చెర నుండి బయటికి తీసుకొచ్చాడు. రక్షణ లేని స్థితి, అభద్రత భావము, దౌర్భాగ్యమైన స్థితిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు భక్తి గల వాళ్ళు ఆ పాయింట్ ఎప్పుడు మర్చిపోద్దు. భక్తి గల వాళ్ళు భక్తిగా జీవించే భాగ్యాన్ని యేసు ప్రభువు కలుగజేశాడు. దానిని రక్షణ అంటారు.
చాలామంది దాని గురించి ఆలోచించరు. ఆలోచిస్తారా? దాని గురించి సువార్తికులే చెప్పాలి జవాబు. చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా వినేవారి స్థాయికి దిగి వారికి అర్థమైన రీతిలో మనము వివరించాలి. అందరు కాదు. బాప్తిసం పొందమంటే బాప్తిసం పొందేశారు, వాళ్ళకి రక్షణ అంటేనే తెలియదు. ఇంతకు మనకు తెలుస్తుందా అంటే రక్షణ విషయంలో ఎదగాలి అన్న విషయము సువార్తికులు ఆలోచిస్తామా? రక్షణ విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో పాకలు ఉండే వ్యక్తి పెంకుటీలు వేసుకుంటాడు, రేకుల షెడ్ వేసుకోవాలనుకుంటాడు. రేకుల షెడ్లో ఉండే వ్యక్తి డాబా కట్టుకోవాలనుకుంటాడు. డాబాలో ఉండే వ్యక్తి అలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడు డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తాడు. మన ప్రభుత్వాలు కూడా. మరి రక్షణ విషయంలో ఎదగడం అంటే, అసలు రక్షణ అంటే తెలిస్తే అది ఎదగాలి అందులో. లేకపోతే ఏం చేసినట్టు? నిర్లక్ష్యం చేసినట్టు. దేన్ని? రక్షణను నిర్లక్ష్యం చేసినట్టు. పేతురు తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో కొద్దిగా ఆలోచన పరులైతే అర్థం చేసుకోగలము. ఆలోచించే వ్యక్తులమైతే మన దేశంలో ఉండే వాతావరణము, పరిస్థితి, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు ఏంటి అంటే గుడికి వెళ్తే పాపాలన్నీ పోతాయి కదా? అవునా? జీవిత కాలంలో ఒకసారి తీర్థయాత్రలు చేస్తే ఏం పోతాయని నమ్ముతారు? పాపాలన్నీ పోతాయని. గంగా నదిలో ఒకసారి మునిగితే ఏమవుతాయని. ఆదివారం గుడికి వెళ్తే ప్రభురాత్రి భోజనం తీసుకుంటే చేసిన పాపాలన్నిటినీ దేవుడు క్షమించేస్తాడు అని ఎవరు నమ్ముతారు? క్రైస్తవులు అనబడిన వారు. క్రైస్తవులు అలాగ నమ్మరు. అది మధ్యాహ్నం ఆలోచిద్దాం. క్రైస్తవులు అలా నమ్మరు. సో రక్షణను గురించి చాలామందికి స్పష్టమైన అవగాహన లేదు. ఇక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అంటే వాళ్ళు కలిగి ఉన్నట్ట లేనట్ట? మానేమన్నాడంటే మన కూర్చున్నారు, ముందుకు రండి అంటే సారీ ముందుకు వచ్చేయండి అంటే ఎక్కడ కూర్చున్నట్టు? ముందుకు వచ్చి కూర్చోండి అంటే ఎక్కడ కూర్చున్నట్టు వాళ్ళు? అంతేనా? ఇంకా మీకు మోటు సాంత ఒకటి చెప్తున్నా. పల్లెటూరులో చిన్నప్పుడు విన్నది, అది పనిచేస్తుందేమో. రాజుగారి చిన్న భార్య, చిన్నదాని చాలా మంచిది అంటే దాని అర్థము ఇది అర్థమైంది అనమాట. ఇదైతే అర్థమవుతుంది. ఓకే. మాని అన్నాడంటే కలిగి ఉన్నారా లేరా? అదే మానేది. పేతురేమో క్రైస్తవులకు మాత్రమే, దేవుని కుమారులకు మాత్రమే ఈ పత్రిక రాశాడు. వాళ్ళు దేవుని బిడ్డలు, విశ్వాసంలో బలపడుతూ ఉన్నవారు. ఆయనను మాని అన్నాడంటే కలిగి ఉన్నారు. అందరూ అని అంటం లేదు నేను, కొంతమంది కావచ్చు. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఎలా భావించాలి? కొత్తగా జన్మించిన శిశువు అంటే ఆ తల్లులకు మాత్రమే తెలుస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత పాలు కోరుకుంటుంది, ఆహారం తల్లి ఇస్తుంది, పాలు పడుతుంది. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన. ఇక్కడ పాలేది?
వాక్యం ఎలాంటిది? అక్కడే చెప్పాడు, విశేషణం చెప్పాడు. నిర్మలమైనది. నిర్మలమైన వాక్యం వలన, వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఏమవ్వాలి? ఏ విషయంలో ఎదగాలి? మనం సువార్థకులము, ఆ విషయం మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి పట్టించుకోవాలి. మాకు సంఘ నాయకులే అంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తినే. అందుకే యాకోబు ఏమంటాడంటే, మీలో ఎక్కువ మంది బోధకులు. ఎందుకని? ప్రతి ఒక్కరిని ఏం చేయాలి బోధకుడు? ప్రతి ఒక్కరిని బోధకుడు ఏం చేయాలి? ఎంతమంది జీవితాన్ని గురించి బోధకుడికి తెలియాలి? తెలుసుకుంటారా? వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? సంపూర్ణంగా చేయాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారుగా రూపుదిద్దుకోవాలి, తీర్చిదిద్దబడాలి. ఆ బాధ్యత ఎవరిది? వాళ్ళు ప్రార్థనకు వస్తారు, వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు, అంతే అనుకుంటే మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటం లేదు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. ఈ పాలు. సో ఇవాళ రక్షణ విషయంలో ఎదుగుట అంటే పెరగాలి. పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతారు. మనం కూడా చిన్నపిల్లలుగా పుట్టాము, ఇప్పుడు పెరిగి వృద్ధాప్యంలోకి వచ్చాం, పెరుగుతూ ఉంటాం. ఓకే, కానీ ఇక్కడ పెరిగేది ఇదే విషయంలో, రక్షణ విషయంలో. ఎస్, ఆలోచించాలి. రక్షణ అంటే కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకటి, మన పాపాల కొరకు ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు. అరే, రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉంటారా? రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉంటారా? ఉంటారు. నేను రక్షణ విషయంలో ఎదుగుతున్నానా లేదా అని మనము ఏం చేయాలి? ఎప్పుడెప్పుడు సొంత రక్షణను కాపాడుకోండి, భయముతోనూ వణుకుతోనూ. లేకపోతే ఏమవుద్ది? పోగొట్టుకుంటాం. దేన్ని పోగొట్టుకుంటాం? దేవుని కుమారుగా రూపుదిద్దుకోగలిగిన అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటాం, చేతిలో పోగొట్టుకుంటాం. దేవునికి విరోధులుగా, శత్రువులుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదము. రైట్. బాప్తిస్మం పొందినప్పుడు జరిగే కార్యక్రమం, ఒకటి, పాపము నుండి ఏం జరుగుతుంది? లేక పాపం యొక్క అధికారం నుండి విడుదల జరుగుతుంది. విడుదల అయితే చాలా, మరి ఎదగాలి. సరే, ఇక్కడ బాప్తి పొందిన తర్వాత మనలో ఎవ్వరము ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదుగా. ఎవరైనా పాపం చేయి ప్రతివాడు పాపానికి ఏమైపోతాడు? మరి నేను పాపం చేశాను, అబద్ధం చెప్పాను, తిరిగి ఏమైపోతాను? ఆ భయం ఉంటుందా? ఓకే, ఒక్క అబద్ధం చెప్పినంత మాత్రాన, అబద్ధం చెప్పినంత మాత్రాన తిరిగి పాపానికి దాసుడు
కాకుండా ఏర్పాటు చేశాడు. ఆ పాపములో కొనసాగుతూ ఉంటే, అది పాపమని తెలుసు కూడా కొనసాగుతూ ఉంటే అతడు ఏమయ్యాడు? పాపానికి. మరి నేను చేసిన పాపానికి శిక్ష, అర్థం చెప్పాను కదా, అది పాపమే కదా, దానికి శిక్ష. నా పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరితే క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ఎస్. అది జరగాలంటే ఎవరి పాత్ర అవసరము? నేనేమో ఒప్పుకుంటాను, కానీ నా పాపాలు కడిగి వేయబడాలంటే ఎవరి పాత్ర అవసరము? యేసు ప్రభువు అందుకు తిరిగి లేచాడు. దేవుడు కేవలము నీతిమంతులతోనే సహవాసం చేయగలడు, స్నేహం చేయగలడు. దేవునితో స్నేహం చేస్తేనే ఆయన గుణాల గొప్పతనము తెలుస్తుంది. అంతకు ముందు ఇద్దరు స్త్రీలతో సోదరిమణులతో మాట్లాడాను. మీ భర్తలు మిమ్మల్ని తిట్టడము బాగుంటుందా అని మాట్లాడలేదు. అది అవసరమో అనుకుంటారా అన్నాను. నవ్వుతున్నారు సిస్టర్ గారు. అవసరమా? అదండి నీతిగా జీవించడానికి చేసే కృషి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయనని నా బైబిల్ చూడమని చెప్పి అలాగే చెప్తారు, సగం చెప్తారు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమలు ఎందును శ్రమ వచ్చినందుకు ఎవరైనా అచ్చయపడతామా? ఆనందిస్తామా? దేవుడా నీకు థ్యాంక్స్. దీనికి అలా చెప్తాము. దీనికి అది జరగాలి. అది ఆత్మ జీవితము. ఎలాగా? ప్రేమలకు రాయబడిన పత్రిక అంటే ఆత్మీయ జీవితానికి సంబంధించిన పాఠాలు వినడము అంటే బుర్రకు పదును పెట్టాలి. ఆత్మీయ జీవితం ఎందుకంటే ఎవరికి అర్థం కాలేదు యేసుప్రభు చెప్తుంటే? నీకోదేమో ధర్మశాస్త్ర ఉపదేశకుడికు అర్థం కాలేదు అంటే సామాన్య ప్రజలకు అర్థమవుద్దా? మీరు జవాబు చెప్పకపోతే దాని అర్థం ఏంటి? యు ఆర్ రైట్. బాగా ఆలోచించండి. ఎంతమంది నోరు తెరవాలైతే తెలిసిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మన పాపాల కొరకు ఎవరు చనిపోయారు? యేసు చనిపోయాడు. ఓకే, రైట్. నేను పాపం యొక్క ఆధీనం నుండి బయటపడ్డాను. బయటపడినంత మాత్రమే వాడు నన్ను విడిచిపెడతాడా? ఎవడు మన విరోధి? నన్ను మన విరోధి మనల్ని విడిచిపెడతాడా? వెంటాడుతుంటాడు. ఎలాగా? ఒక వచనం చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 చదవండి. ఎవరి దగ్గర మైక్ లేదేమో అలా అయితే చదవాలి. అంటే ఆత్మీయ పాఠము ఎవరు ఇక్కడ వాక్యం వినకపోయినా నెంబర్ 1 కళ్ళు మూసినా ఎవరు మింగేశారు? మరి నేను సగమే చెప్పాను, ఇంకా రక్షణ పూర్తి అవ్వలేదు. పాపం నుండి విడుదల పొందాను. వాడు మింగేయాలనుకుంటున్నాడు. ఎవడు వాడు? మింగేయాలనుకుంటున్నాడు. నేను జాగ్రత్త పడకపోతే తలుపు తెరిచి రాత్రిపూట పడుకుంటే ఇల్లు ఏమవుద్ది?
గుళ్ళైపోద్ది. అయిపోద్దా అవదా? నేను పాప క్షమాపణ పొందానండి. యేసు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ మీద యేసు నా కొరకు చనిపోయాడు. ఓకే. యేసు నా పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను ఆయన కోరినట్టు జీవిస్తాను అని నమ్మి బాప్తిసం పొందాను. పాపాలన్నిటిని దేవుడు క్షమించేశాడు. అంటే ఏంటి? పాపాలు క్షమించడం అంటే పొందవలసిన శిక్షను రద్దు చేసేసాడు. ఎవరు పొందవలసిన శిక్ష? పాప క్షమాపణ అంటే అది. పొందవలసిన శిక్షను, శిక్ష ఏంటి? శిక్ష ఏమిటి? పాపం చేయవాడు అది. యెహెజ్కేలు 18:20 చెప్పబడిన మాట. దేవుడు అంతటి పరిశుద్ధుడు. పాపం నుండి విడుదల పొందాను. జైలు నుండి బయటపడ్డాను. కానీ అపవాది ఏం చేస్తూ ఉంటాడు? లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి చదివితే, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే బాప్తిసం పొందాను, చెడ్డదగునని చెప్పెను. పాపం యొక్క ఆధీనం నుండి విడుదల పొందాను. వారి ఆధీనంలో, వారి కంట్రోల్లో లేను. ఎవరి కంట్రోల్లో? సాతాను కంట్రోల్లో. బయటకు వచ్చాను, మామూలుగా ఉన్నాను. అబద్ధం చెప్పటం లేదు. అబద్ధం చెప్పటం లేదు. బాగానే ఉంది, శుభ్రంగా ఉంది. ఈ బయటికి వెళ్ళిపోయిన అపవిత్రాత్మ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో, నీళ్ళని చోట తిరుగుతూ ఎక్కడ లేదు అంటే వదిలి వచ్చిన ఇల్లు ఎలాగుందో చూద్దామంటే అది ఖాళీగా ఉంది, శుభ్రంగా ఉంది. ఆ అపవిత్రాత్మ తనకంటే చెడ్డవైన అంటే ఆత్మ ఎలాంటిది? చెడ్డది. తనకంటే చెడ్డవి ఇంకా ఉంటాయా? అవి ఉన్నాయి. 7 ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చి కాపురం ఉంటే మొదటి స్థితి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కడపటి స్థితి మొదటి స్థితి కంటే బయటకు వచ్చాను. పాపం నుండి విడుదల పొందాను, బయటకు వచ్చాను. ఏం చేయాలో ఏం చేయటం లేదు. పాపాలన్నీ క్షమించబడ్డాయి. నేను పొందవలసిన శిక్ష రద్దు చేయబడింది. ఓకే. పాపము చేయకుండా ఉంటానా? తిరిగి అప్పటి వరకు చేసిన పాపాల్లో ఎన్ని మానుకున్నాము? బాప్తిసం పొందినంత మాత్రాన గుణాలు మారిపోవు. అన్ని గుణాలు ఉంటాయి. నేను దేవుని కుమారుని, అవి చేయకూడదు, ఇంతకు ముందు చేసినవి చేయకూడదు అన్న భావం తప్ప ఇంకేం ఉండదు. ఏం చెయ్యాలి? రక్షణలో ఎదగాలి. కానీ రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారా? ఎవరు మాట్లాడటం లేదు. ఇప్పుడు చదువుతాం లిస్టు, ఎవరెవరు నిర్లక్ష్యం చేస్తారు, ఎలాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారని. భయముతోనూ వణుకుతోనూ ఎవరి రక్షణను కొనసాగించాలి? నేను నా భార్యది కాదు, భర్తది కాదు, పిల్లలది కాదు, ఇంకెవరిది కాదు, నా రక్షణను గురించి, నేనుండే స్థితిని గురించి. సో దేవుడు యేసు ప్రభువు మన కొరకు చంపబడి సిలువ వేయబడ్డాడు. దేవుడు
తన కృపను బట్టి మన విశ్వాసాన్ని చూచి తన నీతిని ఏం చేస్తాడు? దానముగా, ఉచితముగా, దానముగా ఇచ్చును. బాప్తిసం పొందినప్పుడు పాప క్షమాపణ జరిగింది. పాప క్షమాపణ జరిగినప్పుడు దేవుడు తన నీతిని ఉచితంగా ఇస్తాడు. ఎందుకు అంటే దేవుడు నీతిమంతులతోనే సహవాసం చేస్తాడు. మన నీతిని దేవుని నీతిని పోల్చుకుంటే, అంటే భక్తిగా జీవించిన వారి నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. అంటే మనం మనుషులతో పోల్చుకుంటూ నేను నీతి గలవాడినే కదా జాన్ గారి కంటే, లేక సత్యం గారి కంటే, శ్రీను గారి కంటే నేను నీతి గలవాడినే కదా అనుకుంటే, ఏ నీతి, ఒకవేళ నేను అబద్ధం చెప్పిన బూతులాడిన ఏమి చేయను, ఏ నీతి దేవుడిచ్చే నీతితో పోల్చుకుంటే, యెషయా గ్రంథం 64:6 మాట్లాడినాడు. 5వ అధ్యాయము యెషయా గ్రంథంలోనే 9-10 వచనాల్లో ఏమంటాడంటే, మీ మార్గంలో నా మార్గములు వంటివి, నా మార్గంలో మీ మార్గములు వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ ఆలోచన కంటే మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని నీతి, పౌలు అంటాడు, ధర్మశాస్త్రం వల్ల నేను సంపాదించిన నా నీతిని పెంటతో సమానంగా చూస్తున్నాను. దేంతో పోల్చుకుంటే దేవుడిచ్చే నీతికి ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుడు తనతో సమానంగా లెక్కిస్తాడు. కానీ ఏం చేస్తాడు? నాట్ ఫాలోయింగ్ తానెంతటి నీతిమంతుడో నా విశ్వాసాన్ని చూచి పాప క్షమాపణ పొందాను. నా విశ్వాసాన్ని చూచి తన నీతిని దానముగా ఇస్తాడు. గాని నీతిమంతుడుగా లెక్కిస్తాడు. మనం నీతిమంతుడు ఒక్కడే. ఎవరు దేవుడు మాత్రమే నీతిమంతుడు, ఇంకెవరు కాదు. యేసుక్రీస్తు నీతిమంతుడే. నీతిమంతుడు వేరు, నీతిమంతుడుగా లెక్కించబడడం వేరు. ఆ ఫీలింగ్ ఉంటుంది మనకు, నేను నీతిమంతుడిగా లెక్కించబడుతున్నాను. దేవుడిచ్చిన నీతి దానము ఎప్పుడైనా పెద్దది. ఏది నీతి దేవుడు వెనక్కు తీసుకుంటాడు. పరిశుద్ధాత్మనే వెనక్కి తీసుకున్నాడు. సౌలు దగ్గర నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ సౌలు మీదకి దురాత్మ వచ్చిందా రాలేదా? సో దేవుడు వెనక్కి ఏదైనా తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆయనకి సర్వాధికారం ఉంది. ఓకే దేవుడు తన నీతిని నాకు ఇచ్చి నీతిమంతుడుగా లెక్కిస్తూ ఉన్నాడు. కానీ బాప్తిసం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసి ఉంటాం, లెక్క పెడదాం. మళ్ళీ ఎవరైనా లెక్క పెట్టగలరా? ఏంటన్నా కూర్చొని అడిచేస్తున్నావేంటి? అది పాపమే. కళ్ళు మూస్తే ఆమె నవ్వుతుంది. అంటే ఎప్పుడైనా నేను కళ్ళు మూస్తే ఇంతేనా అని. పాపం అది. మనం అనుకోము, మన దృష్టిలో అది పాపము కాదు. ఎవరి దృష్టిలో పాపం అనేది ఆయన నిర్ణయించాలి. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక్కసారి అలా బయటికి వెళ్ళి అలా వచ్చేస్తే తప్పేమైంది. నా కొడుకు రాళ్ళు వేసాడు మీ ఇంటి మీద. సరే చిన్నోడు, ఏమనుకోవద్దు, ఈసారి చెప్తాను. కానీ రాళ్ళు వేయడం నా కొడుకు చేసిన పాపము అని ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా వెళ్ళి? అంటే మన స్టాండర్డ్ వేరు, దేవుని స్టాండర్డు. దేవుడు తనతో సమానంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. అంటే లెక్కిస్తాడు, మనం కాము.
నువ్వు పొరపాటున మర్చిపోయావా? నీతిమంతుడిగా లెక్కించబడుతున్నావు అన్న విషయం మర్చిపోయావా? నా నీతిని తీసేసుకుంటాను. అప్పుడు నేను దేవుని దృష్టిలో ఎవరిని? విరోధిని, శత్రువును. దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రులను, అంటే శాంతి సమాధానం ఉండదు. రోమిలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుండి, రోమిలకు పౌలు రాసిన పత్రిక, అంటే కొద్దిగా మెదడుకు మేత పెట్టాలి, శ్రద్ధగా వినాలి. రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారా? చాలామంది, నేను అందరూ ఉంటారు. భయము, వణుకు దేని పోగొట్టుకునే ప్రమాదం ఉందని. రక్షణను అంటే కట్ అయిపోద్ది సంబంధం. చూడండి 22వ వచనం నుండి. 22 అండి. అది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఓకే. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. రైట్ రైట్. పాప క్షమాపణ, విమోచనం అన్నా పాప క్షమాపణ అన్నా ఒకటే. పాప క్షమాపణ ప్లస్ ఇంకేంటి? ఆ కృపలో ఏమిస్తున్నాడు? అదే చూడండి, విమోచనం ద్వారా ఉచితముగా నీతిని నీతిమంతులుగా లెక్కించుట కాను. రక్షణ అంటే పాప క్షమాపణ ప్లస్ దేవుడిచ్చే నీతిని స్వీకరించి నీతిమంతుడుగా, అంటే ఏంటి? దేవుడు నన్ను తనతో సమానునిగా లెక్కిస్తాడు. అప్పుడు ఆయనతో సహవాసం చేస్తే దేవుని గుణాల గొప్పతనము నాకు అర్థమవుద్ది. ఎవరికైనా కుడి చెంప మీద ఎవరైనా కొడితే బాధ, కోపము, దుఃఖము, ఆవేశము, ప్రతీకారము ఇవన్నీ వచ్చేస్తాయా రాబా? మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడకపోయినా అర్థం అవటం లేదు అని, లేక మీరు ఫాలో అవటం లేదు అని వచ్చేస్తాయి. కానీ యేసు కుడి చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? ఎడమ చెంప చూపితే మీ ఇద్దరి మధ్యన ఏముంటుంది? సమాధానం ఏర్పడుతుంది. ఎదురు వ్యక్తిని మార్చుకోగలవు. అది దేవుని నీతి, అది స్థాయి. మనకేమో పగ, ప్రతీకారము. నాకు అవకాశం వస్తే నేను తీర్చుకోలేనా? నాకు దొరకాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం ఏదో ఒక రోజు వస్తుంది. నన్ను అలాగన్నావు కదా, ఎలా చేసావు కదా, సహాయం కూడా చేయలేదు కదా, పలకరించలేదు కదా, మా దగ్గరికి రాలేదు కదా. మీకు వచ్చినప్పుడు మేము కూడా రాము. ఇలాంటివి ఉంటాయా? దాన్ని ప్రతీకారము, పగ అంటారు, కక్ష అంటారు. కానీ యేసుబాబు ఏం చెప్పాడు? కుడి చెంప మీద కొడితే అది దేవుని నీతి. ఆ స్థాయి అయింది. ఆ నీతిని మనకిచ్చి నీతి మంతులుగా తెచ్చారు. చదవండి కంటిన్యూస్గా. అది కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఉచితముగా, ఉచితము అంటే ఎస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏం చేస్తాం? ఎవరో అన్నారట, రూపాయికి బిర్యానీ అని. ₹1 బిర్యానీ ఉదయం 6 గంటల నుండి 8:30కే అన్నాడంట. ఎంతమంది క్యూలో ఉంటారు చెప్పండి? అబ్బో, చాలామంది వచ్చేసారట. 100 వేలు వచ్చేస్తే 8:30కి అయిపోయింది. నిజంగా ఇచ్చాడట.
రూపాయి తీసుకొని బిర్యానీ పొట్లం అలా ఇచ్చాడట. 8:30కు షట్టర్ క్లోజ్ చేశాడు. గోళ పెట్టారు, పోలీసు వాళ్ళని పిలిపించారు. మేము అలాగే ప్రకటించామండి. 3 days ఏం చేస్తారు జనం? 3 days ఒక సామెత కూడా ఉంది. వెరీ గుడ్, మీరు అందరికీ వచ్చింది అనమాట. అయితే వెరీ గుడ్. దేవుడు తన నీతిని ఎలాగిస్తున్నాడు? ఫ్రీగా వచ్చేదానికి విలువ ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? బంగారం వల్ల ఏమైనా ప్రయోజనం మనకు ఏమి లేదు. అది తక్కువగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ విలువ ఇస్తారు, అంతే. బాగా ఆలోచించండి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా అంటే నేను విన్నాను. ఓకే, దేవుడు తన నీతిని ఉచితంగా ఇస్తుంటే ఎవ్వరూ దాన్ని పట్టించుకోవటం లేదు. నీతి పోతే దేవుడు నీతిని ఉపసంహరించుకుంటే దేవునికి విరోధులమే. అది బాప్తిసం పొందినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు జరిగి ఉంటుంది? బాగా ఆలోచించాలి. బాప్తిసం పొందిన తర్వాత చిన్న పొరపాటు తిట్టుకోవడం, మనసులో తిట్టుకోవడం చేయలేదుగా. ఎవరు మాట్లాడతారు? స్త్రీలు చాలా ధైర్యం కలవాలనుకుంటాను. ధైర్యం కలవాలన్నా ఎప్పుడు మాట్లాడతారుగా, ఎక్కువ మాట్లాడతారుగా. ఎప్పుడు మనసులో తిట్టుకోలేదా? భర్తను కూడా తిట్టుకున్నారా? వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని అడుగుతారండి. దేవుని బిడ్డలు అబద్ధం చెప్తారా? రైట్, అది కూడా పాపమే. రైట్, అది కొనసాగితే ఎప్పుడు తిట్టుకోవడము, ఏదో రోజు కక్కేస్తారు. అంటే ఏం చేస్తారు? బయట తిట్టేస్తారు. ఆ తిట్టడం కొనసాగితే అది పాపము, పాపానికి దోషుడు అయిపోయాడు. క్రీస్తు రక్తం పనిచేయాలంటే నువ్వు మారు మనసు పొందితే యేసు ప్రభు నీ తరపున లేక నా తరపున విజ్ఞాపన చేస్తాడు. ఇంకెప్పుడు చేయనంటున్నాడు. తండ్రి, ఆ నీతిని వెనక్కి తీసుకోవద్దు, ప్రార్థన చేస్తున్నాడు. నీతి మంత్రులుగా తీర్చబడకపోతే దేవునికి విరోధులము, దేవుని ఉగ్రత మాత్రమే మన మీద ఉంటుంది. పాప క్షమాపణ అయిపోయింది. అది అంతవరకు చేసిన పాపాలని దేవుడు క్షమించేశాడంటే శిక్ష వేయకుండా దాన్ని రద్దు చేశాడు. కానీ రద్దు చేసిన తర్వాత నేను పాపం బయటకు వచ్చిన తర్వాత పాపం చేయకుండా ఉంటానా? తిట్టుకోకుండా, అబద్ధం చెప్పకుండా, దూషించకుండా, మాట మార్చకుండా ఉంటానా? అది కూడా దేవుని దృష్టిలో మరి ఎలాగా? అందుకు మన తరపున విజ్ఞాపనం చేయడానికి ఎవరు అవసరము? ఆయన సమాచేయబడ్డారుగా, శిలువ మీద చనిపోయి ఆయన్ని లేపవలసి వచ్చింది దేవునికి. బాగా ఆలోచించాలి. ఆయన లేచి తన రక్తము పనిచేసేటట్లుగాను, తండ్రికి విజ్ఞాపనం చేసేటట్లును ఎప్పుడు వ్యవహరిస్తూనే ఉన్నాడు. రోమిలకు పౌలు రాసిన అది పూర్తవలేదు. ఎస్, హలో, 26వ వచనము, క్రీస్తు యేసు రక్తం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. 25లో ఏమంటే పూర్వము చేయబడిన పాపములను తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందుల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు అప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడిని ఉండుటకు ఆయన అలాగు చేసెను. యేసునందు విశ్వాసం కలిగిన వారిని కూడా దేవుడు ఏం చేయాలి? కానీ యేసు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడే. 4:25 వచనం చదవండి. ఒకదానికి ఒకటి ఎలాగా లింక్ చేయాలన్నది దానియేలు గారు ఆలోచిస్తాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము ఎక్కడ అప్పగింపబడ్డాడు? శిలువలో. ఎక్కడ?
శిలువ మీద అప్పగించబడ్డాడు. అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబొట్టుకే లేపబడెను. ఎందుకు లేపబడ్డాడు అంటే జీవన్ అబద్ధం చెప్పాడు కానీ మారుమనసు పొందాడు. తండ్రి క్షమించు. పేతురు బొంకాడా బొంకలేదా? ఏమని? యేసుప్రభు అంటే ఎవరో తెలియదు అన్నాడు. కానీ రక్షణలో కొనసాగాడా? ఎలాగా? యేసుప్రభు అన్నాడు, నీ కొరకు నేను ముందే తండ్రికి ప్రార్థన చేశాను, నాకు తెలిసి నీ సంగతి. ఎప్పుడు యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మరి నేను బాప్సం పొందినా సరే తిరిగి తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. ఏముంది అవకాశం? తిరిగి తిట్టుకునే అవకాశం ఉంటుందండి. పక్కింటి ఆమె ఊడ్చి ఆ చెత్తంతా తీసుకుని మా ఇంటి ముందు పడేసింది అనుకోండి, ఏం చేస్తారండి మీరు? తిట్టుకుంటారా తిట్టుకోరా? బయటికి తిట్టేవాళ్ళు ఉంటారు, అంటే అడిగేసే వాళ్ళు ఉంటారు, పోట్లాట పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మనసులో తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అదే పాపమే. మరి ఎలాగా? యేసుక్రీస్తు తిరిగి లేపబడాలి. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన లేపబడను. 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. అది రక్షణలో కొనసాగడము. రైట్. పాప క్షమాపణ ప్లస్ నీతిమంతుగా లెక్కించబడ్డం. కానీ పాపం చేసినప్పుడు ఏది పోగొట్టుకునే ప్రమాదము? దేవుడి చిన్న నీతిని పోగొట్టుకుంటే దేవునితో సమానంగా మనం లెక్కించబడే అవకాశం లేదు. దేవునికి విరోధము అంటాడు రోమపత్రికలో, శత్రువు అంటాడు, దేవుని ఉగ్రత మాత్రం ఉంటుందంటాడు. ఇవి జరగకుండా ఉండాలి అంటే యేసుప్రభు ఏం చేయబడాలి? లేపబడ. 4వ అధ్యాయం 25వ వచనము ఇంకోసారి చదువు. ఎందుకు లేపబడ్డాడు? మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకే లేపబడిను. ఆయన లేపబడకపోతే నీతిమంతులుగా తీర్చబడకపోతే దేవునికి విరోధము, దేవుని ఉగ్రత, శాంతి సమాధానం లేదు. ఉన్నతంగా జీవించాలన్న ఆలోచన కూడా ఒకరోజు పూర్తిగా పోద్ది. కానీ కొంతమంది రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు అని హెబ్రీ పత్రికల చేత చెబుతూ ఉన్నాడు. సో పాప క్షమాపణ పొంది ఉచితముగా నీతిమంతులుగా లెక్కించబడితే, తీర్చబడితే దేవునితో సమాధానము. అంటే ఏమంటాడు దేవుడు? నా కుమారుడా, నేనంతటి మంతుడనో నువ్వు కూడా అంతటి నీతిమంతుడిగా నిన్ను భావిస్తున్నాను. కాబట్టి మన ఇద్దరం సావాసం చేద్దాం, స్నేహం చేద్దాం. దేవునితో స్నేహం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అబ్రాహాం ఉన్నాడు, ఇంకా ఆనోకు ఉన్నాడు, ఎస్, ఇంకా నోవహు ఉన్నాడు, దేవునితో నడిచిన వాడు అని చెప్పబడింది, ఎస్, అబ్రాహాం, ఇంకా దేవునితో యోబు స్నేహితుడా ఏమో నాకు తెలీదు. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనము. అంటే ఒక వచనానికి ఇంకొక వచనముతో ఎలాగా సంధింపజేయవచ్చునో అన్నది ఆలోచించాలని సువార్థికులకు మనవి.
మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇంకా ఎవరున్నారు? మోషే. ఇంకా విశ్వాస వీరులందరూ అంతే. స్నేహితులతో మాట్లాడినప్పుడు ఎన్ని దాచుకుంటారు? దేవుడు హనోకుతో మాట్లాడినప్పుడు హనోకు ఎన్ని విషయాలు చెప్పి ఉంటాడు? అన్నీ అంటే సత్యం గారు ఎప్పుడైనా వాళ్ళ ఆవిడ్ని తిట్టుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి మా ఆవిడ్ని ఇలా తిట్టాను అని ఒప్పుకోవడము. ఆ తర్వాత ఎవరి దగ్గర ఒప్పుకోవడము? నేను తిట్టాను, శిక్షార్హుడిని, నువ్వు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను అంటే ప్రసన్న ఏం చేస్తుంది? శిక్షించదు. అమ్మ బాబు అంటాడు అంటే ఈయన లక్ష్మిని బాగా తిట్టుకుని ఉంటాడు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా ఏ భార్య అయినా ఏ భర్త అయినా తాను చేసిన తప్పుని గురించి ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్యలు డబ్బులు ఖర్చు పెట్టేస్తారా బెటరా? భార్యల గురించి మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నావు? స్త్రీల గురించి మాట్లాడుతుంటే భర్తకు తెలియకుండా భార్యలు ఖర్చు పెడతారా బెటరా? నేను ఎవరిని అడుగుతున్నాను, ఎవరు జవాబు చెప్తున్నానండి ఇక్కడ? అమ్మ నీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా. భర్తకు తెలియకుండా భార్యలు ఖర్చు పెడతారా ఖర్చు పెట్టరా? 10 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. పెడతారా పెట్టరా? వాళ్ళ తమ్ముళ్ళకు, అక్క చెల్లెలకు, వాళ్ళ పిల్లలకు డబ్బులు ఇవ్వరా? ఇస్తారా ఎవరా? కొడుకు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, కూతురు వెళ్ళినప్పుడు భర్తకు తెలియకుండా పెట్టేస్తారా? ఇవ్వరా? తిరిగి వచ్చి భర్తతో నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, ఈ శిక్ష వేసిన నిజమే, నేను ఈ పని చేశాను అని దీనంగా, నిజాయితీగా, యథార్థంగా భార్య అడిగితే భర్త తిడతాడా? అది నా ప్రశ్న. తిడతాడా? దీనంగా, నిజాయితీగా, వినయంగా, మృదువుగా లోబడి అడుగుతూ ఉంటే, వేడుకుంటుంటే నేను ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, తిట్టండి తనండి అంటే భర్త తిడతాడా అని ప్రశ్న. మీరు మాట్లాడితేనే అయిపోతాడు కాదా? మీ ఒప్పుకున్న కొంతమంది ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకోరు. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమము. తప్పు చేశాను, వినయంగా వెళ్ళి నిజాయితీగా ఒప్పుకొని క్షమాపణ కోరితే క్షమించేస్తారా? క్షమించరా? రైట్. ఇద్దరి మధ్యన సమాధానం ఎవరితో అయినా సరే. అందుకే రైట్. ఇప్పుడు దేవునితో సమాధానం కాబట్టి శాంతి, సంతోషము, ఆనందము ఉంటుంది. ఒకసారి రక్షించబడితే ఎల్లప్పుడూ రక్షించబడతారనే నమ్మకం చాలామందికి ఉంటుంది. వాళ్ళు రక్షణలో లేరండి అనేవాళ్ళు కూడా ఉంటారు. రక్షణ అంటే వాళ్ళకి తెలియదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏమో వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు. కానీ కాల్వినిజం అనేది ఇప్పుడు 1600 సంవత్సరాల కిందట వచ్చింది. 16వ శతాబ్దంలో ఆ సూత్రాన్ని ప్రతిపాదించాడు, బోధ వచ్చింది. ఒకసారి రక్షించబడితే ఎప్పుడు రక్షణే పరలోకానికి వెళ్ళిపోతారు అని. అసలు రక్షించబడితే ఏంటో ఆలోచించరు. బైబిల్ ఏం చెప్తుందో అంటే లేక దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ ఆలోచించరు. వాళ్ళ దృష్టిలో రక్షణ ఏమిటో వాళ్ళు పొందితే జీవితాంతము రక్షించబడుతున్నారు అని. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో. మరి దాని సంగతి ఏంటి? యేసు ప్రభువునే ప్రభువా ప్రభు అన్నందుకు నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమునే యేసు ప్రభువా నేను అద్భుతాలు చేశాను, నేను భాషలతో మాట్లాడాను, నువ్వు ఎవరో నాకు తెలియకపోవయ్యా. యేసు ప్రభు నామము చేసిన వాళ్ళను కూడా స్పేర్ చేయటం లేదు. అలాగే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. పిలువబడిన వారు రక్షణ సువార్త ద్వారా దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, అందరినీ రక్షించాలని. కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది?
అంటే అందరూ పరలోకానికి వెళ్ళరా? అందరూ యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళరా? మరి నేను వెళ్తానా అంటాము. మరి నీతిమంతుడిగా లెక్కించబడుతున్నావా? రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారా? హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగో తప్పింది. ఎంత గొప్పది అంటే యేసు ప్రభువే తన దైవత్వాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఎన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నా, శ్రమలు, హింస, బాధ, తన్నులు ఎన్ని తిన్నా భరించాడు, సహించాడు, ప్రాణం పెట్టాడు. తాను చేసిన తప్పుల కొరక, ఇతరుల తప్పుల కొరక, ఇతరుల తప్పు కొరకు ఇచ్చి పాపం యొక్క బంధకంలో నుండి, చెరలో నుండి మనల్ని విడుదల చేసిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అలా నమ్మినందుకు, అలా జీవిస్తానని తీర్మానించుకున్నందుకు, ఆ విశ్వాసాన్ని చూచి దేవుడు దేన్ని ఇస్తున్నాడు? నీతి. ఈ రెండు కలిపితే పాప క్షమాపణ, నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేది కలిపితే ఒక వ్యక్తి. మరి ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తే, పాత నిబంధనలో ఆజ్ఞల్ని అతిక్రమించినందుకు దేవుడు ఇశ్రాయేలుని దండించాడా? వాళ్ళు దేవాలయాన్ని కల్పించేశాడా? దేవాలయాన్ని. మరి క్రియ సంఘ సభ్యులు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే, బ్రేక్ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. బ్రేక్ తర్వాత నేను చెప్తున్నాను, నేను కునికితే రక్షణను నిర్లక్ష్యం చేశాను. ఏదో ఆలోచన వస్తే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాను. తొందరగా రాకపోతే, ముందే రాకపోతే ఎవరంటే చులక, ఏదంటే చులకన, రక్షణ అంటే చులకన. యేసు ప్రభు ప్రాణముతో సమానమే అది. యేసు ప్రభువును కూడా నేను చులకనగా చూస్తానా? ఆ ఫీలింగ్ వస్తుందండి. వేరే వాటి మీద మనసు పెడితే వాక్యం విన్నప్పుడు అది కూడా రక్షణను ఏం చేసినట్టు ఉంటుందా? అప్పుడప్పుడు దిద్దుకుందాం, నమ్ము. అందుకే ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2:12 ఏమంటాడంటే, ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2:12 కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువ నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించారు. పౌలు వచ్చాడంటే అందరూ వచ్చేసారు, అందరూ జాగ్రత్తగా ఉన్నారట. ఏం పని చెప్తే ఆ పని చేసేసుకుంటూ జాగ్రత్తగా ఉన్నారట. పౌలు వెళ్ళిపోయిన తర్వాత అనకాపల్లి క్లాస్కి వచ్చినప్పుడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను లేని ఈ సమయంలో మీ సొంత రక్షణను ఎలా కొనసాగించాలి? భయముతోనూ. భయము అంటే ఎలాగా? రక్షణను పోగొట్టుకుంటేనేమో. దేవుడు నీతిని తీసుకుంటే పాప క్షమాపణ కూడా దాన్ని పట్టించుకోడు దేవుడు. రక్షణను పోగొట్టుకుంటానేమో. భయం ఉండాలి, వణుకు ఉండాలి. ఎప్పుడు వణికిపోతాం? భయం విపరీతమైనప్పుడు ఏమవుతాము? వణికిపోతాం. బాగా ఆలోచించాలి. చదవరండి బ్రదర్. భయముతోనూ దేన్ని కొనసాగించాలి? సొంత రక్షణ అన్నాడు. మరి రక్షణను నిర్లక్ష్యం చేస్తే, నేను ఎవరితో ఏం మాట్లాడినప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడిస్తున్నానేమో, నాకు నచ్చినట్టుగా పనులు చేసేస్తున్నానేమో, అలా చేస్తే ఏమవుద్ది? రక్షణ
పోగొట్టుకుంటానేమో. సో బాగా ఆలోచించండి. బ్రేక్ తర్వాత ఆ పాఠాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం బ్రేక్ తీసుకుందాము. మన మధ్య ఉన్న సోదరులు శ్రీని గారు వచ్చి ప్రార్థించాలని మనం చేస్తున్నాము. మనందరికీ బయట టీ ఏర్పాటు చేస్తున్నారు. అందరము టీ తాగి మరలా 10 నిమిషాల్లో వచ్చేద్దాం. తక్కువ మంది ఉన్నాం కాబట్టి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం మా రాజా. ప్రతి నెల అనకాపల్లి యొక్క క్రీస్తు సంఘం ద్వారా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సువార్థికుల సదస్సును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, గడిచిన నెలల్లో అనేక విషయాల్లో నాయన నీ సన్నిధిలో తండ్రి మేము నేర్చుకోగలిగాం. ఈరోజు కూడా నైనా రక్షణలో ఎదుగుట అనే అంశం గురించి మా సహోదరులు మీ యొక్క లేఖనాల నుంచి నైనా అనేక మర్మాలను మాకు తెలియజేస్తూ ఉండగా తండ్రి, నేర్చుకున్న ప్రతి విషయం నైనా మరి బాధ్యత కలిగి గురు కలిగినైనా మేము మరొకరికి చెప్పడానికి, మరొకరిని క్రీస్తునందు సంపూర్ణలు చేయటానికి, అలాగనైనా మేము కూడానైనా మా కుటుంబాలను దిద్దుకోవడానికి, మా వ్యక్తిగత జీవితాలను దిద్దుకోవడానికి సహాయం అందించండి. నేను ఈ క్లాస్కి ఆర్థిక సహాయం చేసి నాయన మా తండ్రి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని, జాన్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. తన కుమారుడికి దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యం మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా నైనా స్థానిక సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పాలుబాబు గారిని, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నైనా నీ చిత్తమైతనైనా ఈ క్లాస్కి హాజరైన ప్రతి సహోదరుని, ప్రతి సోదరిని కూడా దీవించండి. నీ చిత్తమైతనైనా మరొకసారి మరలానైనా మరి 2వ క్లాస్లో వాక్యం నేర్చుకునేటట్లు కృప చూపించమని ఈ మనవులు యేసుక్రీస్తు నామమున నడిచిన తండ్రి. మనందరము టీ బ్రేక్ తీసుకుందామండి. మళ్ళా తిరిగి 12 గంటలకి కూడుకుందాము.